ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే టైం అయితే చూడండి 12:30 అవుతుందనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే మీకు ఒకటి తీసుకొచ్చాను అనమాట సెల్స్లోకి. సో చూపిద్దామనేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ హాల్ కిచెన్ చేద్దాం సారీ హాల్ ఇక్కడ ఇదంతా డెకరేషన్ ఉంది చూడండి. మొత్తం క్లీన్ చేద్దాం. అప్పుడు వచ్చినప్పుడు క్లీన్ చేసిందే మళ్ళీ స్టార్టింగ్లో ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ చేయలేదు, చాలా డస్ట్ పట్టింది. అలాగే దీనిలోకి అయితే ఒకటి తీసుకొచ్చాను నేను, అది అన్బాక్సింగ్ చేసేసి మొత్తం క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇవాళ. ఫస్ట్ అయితే నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి సెల్ఫ్ అనేసి, ముందు చూపించేసి తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉంది సర్దుకున్నాక అనేసి కూడా చూపిస్తాను. చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఎటు వరకు అయితే చూడండి మొత్తం. ఇది ఈ సెల్ఫ్స్ అయితే ఇప్పుడు క్లీన్ చేద్దామనేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం డస్ట్ పడిందండి, చాలా డేస్ అవుతుంది కదా, దగ్గరలో సారీ అంటున్నాను అదే జనవరిలో వచ్చాం కదా, ఇప్పటికి 6 మంత్స్ 7 మంత్స్ రన్నింగ్ అవుతుంది. సో అప్పటి నుంచి అసలు దీన్ని ఇంకేం తీయలేదు, ఫస్ట్ వేసింది అలాగే ఉండిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే వీటన్నిటిని నేను తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి కొన్ని తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను. వీటిలో ఎందుకు అనిపిస్తుంది ఓన్లీ డెకరేషన్ వాటికి సంబంధించినవి అవి అయితేనే బాగుంటుంది అనేసి అవి పెడదాం అనేసి అనుకుంటాను. ఎక్స్ట్రా థింగ్స్ అని తీసేస్తాను అనమాట. వీటికి కూడా డస్ట్ చాలా పట్టేసిందండి. ఇదిగోండి మీకు చూపిస్తాను, అంటేస్తుంది మొత్తం ఇక్కడ. ఇది వచ్చేసి హోల్ ఈ రోజుదండి, అట్లనే ఉంటున్నాయి ఈ గిన్నెలు అయితే ఇలాగే వండిపోయాయి. అసలు మొత్తం బద్ధకం అయిపోయిందండి ఇంట్లోకి వచ్చాక. అసలు ఏంటో అసలు ఏ పని చేయాలన్నా పెండింగ్ అయిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే వర్క్స్ మాత్రమే చేస్తున్నాను. ఏదన్నా ఎక్స్ట్రా ఏదైనా పెట్టేసుకుందాం అనేసానంటే ఇంకా అది పెండింగ్ అయిపోతుంది అనమాట, డిలే అయిపోతుంది. అసలు చేద్దామని అలాగే పక్కన పెట్టి పైన అయితే ఘోరంగా డస్ట్ పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి బూజ్ అయితే చాలా ఉంది, చాలా వెళ్తుంది. క్లీన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను కదా, అంటే మొత్తం తీయడం అంతా కొంచెం కొంచెంగా తీస్తాను, మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇగో ఇక్కడ కూడా చూడండి డస్ట్ ఎట్లా చూడండి చాలా వచ్చేసింది. రోడ్డుకు లేకున్నా కూడా ఎందుకో డస్ట్ బాగా వచ్చేస్తుందండి. 6 మంత్స్ అవుతుంది కదా, మళ్ళీ ఎదురుగా కనిపిస్తాయి కదా ఎవరు వచ్చినా కూడా, నీట్గా ఉండాలనేసి అనుకుంటున్నాను. అలాగే ఈ పేపర్స్ తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ పేపర్స్ బాగాలేవండి అసలు. మానిపప్పు కూడా చింపుతుంది, కొంచెం కొంచెంగా చింపుతా వస్తుందన్నమాట. మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఇవి కూడా పాతగా అయిపోయినాయి కదా, నీట్గా ఉండాలనేసి దాని గురించి ఒకటైతే ఆర్డర్ చేశాను. సో అదేంటో కూడా చూపిస్తాను, ఓకేనా. చూడండి అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకొచ్చాను ఏంటి అనేసి. ఇదిగోండి ఇదైతే అర్థమైపోతుంది ఆల్రెడీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇదైతే ఓపెన్ చేద్దాము. నిజంగా చాలా యూస్ఫుల్ అనమాట. ఇదైతే నీట్గా ఉంటుంది. మళ్ళీ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా, సో తెలుసు కాబట్టి మళ్ళీ దీనిలో కూడా ఆర్డర్ చేశాను. ఎప్పటి నుంచో చేయాలనేసి అనుకుంటున్నాను. నాకు ఏంటి అనిపిస్తుంది అంటే ఎప్పటికి ఒకే ఇంట్లో ఉన్నాం కదా, షిఫ్ట్ అవుతూ ఉంటాము. అదే మన ఓన్ హౌస్ అయితే ఎప్పటికి ఒకేలా ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. మనం షిఫ్ట్ అవుతాం కాబట్టి ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉంటాయి సెల్ఫ్స్ అనేది. సో అందుకే నేను అలా ఆలోచించి తీసుకోవడం అనేస్తున్నాను. వచ్చేసి 300 పడింది నాకు. ఎక్కువ 1 ఇయర్కి ఒకసారి ఎందుకు అంత వేస్ట్ అనేసి అనిపిస్తుంది. పేపర్స్తో అడ్జస్ట్ అవుదాంలే, మెయిన్ వాటి దగ్గర పెట్టేద్దాంలే అనేసి కిచెన్లో పెట్టేస్తున్నాను బొద్దింకలు రాకుండా. ఈ న్యూస్ పేపర్స్కి ఏంటంటే బొద్దింకలు కూడా వస్తూ ఉంటాయి అనమాట, పురుగులు వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. నేను చాలా చూశాను, అందుకే ఇంకా అది తెలిసిన కాల్సిన అది యూజ్ చేస్తున్నాను. కిచెన్ ఎక్కువ యూజ్ చేస్తాను కదా, హ్యాపీ నీట్గా ఏమి ఉంటాయి కాబట్టి, సో అది కొంచెం నీట్గా ఉండాలనేసి దాని గురించి అయితే అది ఆర్డర్ చేశాను. ఇంక ఈ బెడ్రూమ్స్లోకి ఈ హాల్లోకి చేద్దామనేసి అనుకున్నాను కానీ అది ఆలోచించి ఆగాను అనమాట. సో ఇంకా చేసేయాలనిపించింది, ఏమో తీయండి అనేసి చేద్దాంలే అనేసి అనిపించింది అనమాట. చేశాను. నేను ఇలా ఇన్ని డేస్కి 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా, ఇప్పటికి వదిలిందనమాట చేశాను. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను, ఓకేనా. 10 మీటర్స్ అనమాట నేను ఆర్డర్ చేసింది. ఇదిగోండి ఈ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది కదా, మళ్ళీ వైట్ ఫ్లవర్స్ బ్లాక్ ఇట్లా డిజైన్ అయితే వచ్చిందనమాట. ఈ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట. సో సెల్ఫ్ షీట్ అనమాట. మనం కిచెన్లో వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవచ్చు. అది మనము ఫ్రిడ్జ్కి సపరేట్ వస్తున్నాయి లేదు కానీ ఇది కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది, లుక్ వస్తుంది అనమాట. పేపర్స్ కంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకు అంటే మనం రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు. మనం వేసి కొంచెం ఖరాబ్ అవుతుంది, చినుగుతానే ఏం లేదు. అంటే ఇది మనము ఇలా కత్తెరతో కట్ చేస్తేనే కట్ అవుతుంది అనమాట. కత్తెర చాక్తో అయితేనే కట్ అవుతుంది, నార్మల్గా మనం చేతితో చేసినా కట్ కాదు. ఇంకా మాని పాపకు కూడా అంత ఈజీ కాదు, అయితే కట్ కాదనమాట ఆమెకు కూడా. సో ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనము. కొంచెం ఇది ఓపెన్ చేసేసి అయితే మనము సెల్ఫ్స్కి సైజు చూసేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఈ సెల్ఫ్స్కి చాలానే వస్తుంది, అంటే మనకి ఈ సెల్ఫ్స్లోకి వస్తే బెడ్రూమ్లో కూడా నాకు సరిపోతుంది అనిపిస్తుంది. చూడాలి మరి వస్తుందా లేదా అనేసి చూడాలి. అంతకుముందు కూడా నేను తీసుకొచ్చాను కదా, అంటే విజయవాడలో తీసుకొచ్చానని ఒకటి చూపించాను కదా మీకు, కాకపోతే అది కూడా ఓపెన్ చేయలే. ఇంకా ఇదైతే హాల్లోకి బాగుంటుంది అనేసి 2 పడ్డాయి నాకు, అందుకే ఇంకా ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. అది వచ్చేసి నాకు 200కే వచ్చింది. అసలు యాక్చువల్గా నేను అసలు అక్కడే తీసుకురావాల్సింది, అది ఆల్రెడీ 3 మీటర్స్ ఉన్నది, బరువు బాగుందనమాట. అందుకే ఒక్కటే తీసుకురావాల్సి వచ్చింది, లేదంటే తీసుకొచ్చే వాళ్ళం. బరువు బాగుండడం వల్ల ఎక్కువ తీసుకురాలేకపోయాను. ఇంకొకటి కూడా తీసుకొస్తే ఇప్పుడు మనకు 100 సేవ్ అయ్యేది కదా అనేసి అనుకున్నాను కానీ ఏమో అండి తీసుకురాలేదు. నిజంగా చాలా బాగుంది. ఇంక వచ్చేసి హాల్లో వేసేద్దాం వీటినైతే. బాగుంది.
ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చూడండి పాలిస్టర్ కదా ఇది. సో మంచిగా మళ్ళీ ఇది ఏంటి అనేసి అంటే పేపర్స్ అయితేనేమో ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మొత్తం డస్ట్ పడి అంత అయిపోయింది కాబట్టి పాతగా అయిపోయినాయి కాబట్టి అవి పడేయడమే, మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు. మళ్ళీ అది కడిగి యూజ్ చేయాలన్నా కూడా అది కాదు కదా పేపర్ కదా. సో మనం వాటర్ కలిసిందంటే కథం చిరిగిపోతుంది అది. సో ఇదేంటి అంటే రీయూజబుల్ అనమాట, మనకు మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వేసాక మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలనేసి అన్నా కూడా ఇది ఏంటి అంటే పిండి మంచిగా ఆరేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా డేస్ వస్తుంది ఇదైతే, కలర్ కూడా చేంజ్ కాదు. నేను ఆల్రెడీ కిచెన్లో యూజ్ చేశాను కాబట్టి చాలాసార్లు ఒక 3 టైమ్స్ తెచ్చినాక 1.5 year ఏమో అవుతుంది నేను తీసుకొచ్చినట్టు. ఏమంటారు అదే క్లీన్ చేసినా కూడా మొత్తం కలర్ అయితే చేంజ్ అవ్వాలి, అలాగే ఉంది. అందుకే ఇంకా ఇది కూడా అలాగే అవుతుంది. సో చూడండి మొత్తం క్లీన్ చేసేది. ఇప్పుడు నేను ఒకటి వెట్ క్లాత్, డ్రై క్లాత్ అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్స్ అన్నీ తీసేసి క్లీన్ చేయాలి. ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి ఈ సెల్ఫ్స్ కూడా మొత్తం డస్ట్ బాగుంది కదా మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత ఈ సైజెస్ చూసుకుంటే ఇప్పుడు నేనైతే దీంట్లో పెట్టానమాట. ఓకేనా, కొంచెం టైం పడుతుంది, చాలా టైం. అన్నీ కవర్ చేయను, కాకపోతే కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటాను అనమాట. నేను ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయాలి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఒక 1 hour ఈజీగా పడుతుంది నాకు ఇవన్నీ తీసి పెట్టడం అంటే, చాలా టైం పడుతుంది. మళ్ళీ మీకు వీడియో చూపించాలి కాబట్టి నేను చేసేది అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో చూస్తూ ఉండండి వీడియో అయితే. చూసారు కదా నేను తీసుకొచ్చిన రోలు. ఫస్ట్ అయితే మనమైతే అన్నీ తీసేసి అయితే కింద పెడతాము. తర్వాత మొత్తం దులిపాక మళ్ళా మొత్తం క్లీన్ చేశాక మనం తర్వాత ఇప్పుడు షీట్ చూపించాను కదండి మీకైతే, ఆ షీట్ అయితే వేసేసుకుందాము. ఆ షీట్ వేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనము చూసుకోవాలి సెల్ఫ్స్ ఎంత లెంత్ ఉంది, ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, అవంతా చూసుకొని వేసుకోవాలన్నమాట. స్కేలు అలాంటిది ఉంటేనేమో సైజు తీసుకొని చెయ్యొచ్చు, స్కేల్ అలాంటివి లేవన్నమాట నా దగ్గర. సో అందుకే ఇంకా మెల్లగా దాన్నే పెట్టేసి ఆ షీట్ని పెట్టుకుంటే మెల్లగా సైజ్ చూసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి కుంకుమ బర్ని అనేసి చూపించాను కదా మీకైతే, అది వచ్చేసి నేను సంక్రాంతి నోములో ఈసారి నోముకున్నాను కదా ఈ 24లో. సో అవి ఒక 3-4 ఉంటే మంచిగా బాగున్నాయి అనేసి లుక్ వైజ్గా అక్కడ డెకరేషన్ పర్పస్గా పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ కూడా ఇంతకుముందు ఇప్పుడు ఒకటి బొమ్మ చూపించాను కదా బాయ్ది ఉన్న గర్ల్ది, అది మేమిద్దరం అనమాట. మా రిసెప్షన్ అంటున్నా ఎంగేజ్మెంట్లో అలా రింగ్స్ పెట్టి వెనకనేమో మా ఇద్దరం లాగా అలా బొమ్మలు అయితే పెట్టామన్నమాట. చాలా బాగుంది, చాలా డెకరేషన్ చేసే తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉండే ప్లేటుకి దీన్ని స్టిచ్ చేసేసిండు అనమాట. మంచిగా చాలా డెకరేషన్ చేసిండు దాన్ని అయితే. ఆ పిక్స్ అయితే ఏమో చాలా ఎప్పటియో కదా లేవన్నమాట నా దగ్గర, చూస్తే దొరికేది కావచ్చు కానీ ఏమో అండి ఇంకా చూడలేదు. చాలా బాగుంది ఆ డెకరేషన్, చాలామందికి నచ్చిందనమాట ఆ ఫోటో అదంతా డెకరేషన్. నేను ఆ ప్లేట్ నుంచి వెళ్ళి తీసేసి తీసుకొచ్చుకున్నా, మాకు గుర్తుగా ఉండాలి కదా మా ఎంగేజ్మెంట్ది. సో అనేసి ఉంచేసుకున్నాను అనమాట నేనైతే. చాలా బాగుంది నిజంగా అదైతే. ఇంకా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి రోకళ్ళు అనేసి ఉన్నాయి, మన సంక్రాంతి అప్పుడు నోముకున్నాను కదా అవి కూడా. అవి మూడు చిన్నగా ఉన్నాయి కదా అనేసి ఏవి ముద్దుకు కనిపిస్తే కథం హాల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే మొత్తం తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను, కొన్ని మాత్రమే పెడదాం అనేసి అనుకుంటున్నాను. అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది, మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో, అవన్నీ తీయడము మళ్ళీ నీట్గా చేయడము పెట్టడం అంటే చాలా ఇబ్బంది. ఏవైతే కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి మాత్రమే పెడదాం అనేసి అనుకుంటున్నాను. దేవుడి కూడా కొన్ని తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకండి అంత మెయిన్ హాల్ ముందు ఉండేది మొత్తం హాల్ కదా, ఇట్లా రాగానే లోపలికి రాగానే మెయిన్గా హాల్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అది నీట్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా, సో క్లీనింగ్ చేసుకోవాలి కదా. కిచెన్ అయితే ఆల్రెడీ అయింది, అదయ్యి ఈజీ ఒక 20 days అవుతుందా, 25 days ఏమో అవుతుంది కిచెన్ క్లీనింగ్ చేసి కూడా. అది అయిపోగానే ఒక్కొక్క రూమ్ అన్నట్టుగా చేసుకుందాం అనేసి అనుకున్నాను, కానీ నిజంగా బద్ధకం అవుతుంది ఇంట్లోకి వచ్చాక. ఏదనుకున్నా అది జరగట్లేదు అన్నమాట, టైంకు అవ్వట్లేదండి నిజంగా. ఆ ఇంట్లో మాత్రం మంచిగా ఉండేది, నాకు ఎందుకు వచ్చిండ్రా అనిపిస్తుంది. అంటే ఆయిల్ నాకు కలిసి వచ్చిందనమాట. ఆ ఇంట్లోకి రాగానే మానిపాప పుట్టింది, అంత బాగానే ఉంది, ఏం అవ్వలేదన్నమాట. అప్పుడు 3 years ఉన్నాం కదా, అంతా బాగానే ఉండే. ఈ ఇంట్లోకి వచ్చాక మరీ బద్ధకం అయిపోతుంది, ఏం చేయాలనిపిస్తలేదు. రెగ్యులర్గా చేసుకునే పనులు చేయనీకి అది అయిపోతుంది అన్నమాట. ఇంకా మెల్లమెల్లగా పెట్టుకున్నాను. ఈ రూమ్ అయిపోగానే మళ్ళీ ఇంకా 2 రూములు కూడా క్లీన్ చేసేసుకుంటే శ్రావణ మాసం వరకు రెడీ అయిపోతుంది, నీట్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా హాల్లో మానిపాప లెటర్స్ కూడా పెట్టేశాను, మానివేని పెట్టేశాను కదా, ఇంకా మళ్ళీ అది ఎక్కడ పెట్టాలి అనేసి ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా చూసారు కదా కింద మొత్తం తీసేసాను, పేపర్స్ అన్నీ తీసేయాలి ఇంకా నేను.
పెద్ద స్టూల్ తెచ్చానండి. చిన్న స్టూలు పైవి అందట్లేవన్నమాట. అందుకే ఇంకా పెద్ద స్టూల్ తీసుకొచ్చాను. మళ్ళీ అవి గ్లాసీ కదా, మళ్ళీ పగిలితే మళ్ళీ ఎందుకు రిస్క్ అనేసి మెల్లగా పెద్దవి తీసుకొస్తే మనకు ఈజీగా తీయేస్తుంది. ఇక పైనుంచి ఒక్కొక్కటిగా తీసి మళ్ళీ దిగి కింద పెట్టడం కంటే సెల్ఫ్స్లలో పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని కిందికి పెట్టేసి కింద సెల్ఫ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, సో అందులో పెట్టేసుకొని మనం అన్నీ తీసేసినాక మొత్తం దిగేసి అన్ని కింద పెట్టేసుకుంటే అది బెటర్ అనమాట. ఒక్కొక్కటి తీసి మళ్ళీ అదే స్టూల్ దిగేసి మళ్ళీ అక్కడ పెట్టడం పెద్ద పని అన్నమాట. మెల్లగా చూసుకుంటూ తీస్తున్నాను. బల్లులు బాగున్నాయండి మా ఇంట్లో. ఎట్లా కొట్టాలో ఏం అర్థమవుతలేదు నాకైతే. కలమందది పెడితే, అలాగే ఎగ్గుది పొట్టు ఉంటుంది చూడండి, అది కూడా ఎక్కడన్నా ఇట్లా అదేమంటారు మొళ్ళు ఉన్న దగ్గర ఇలా పెడితే వాటికి పోతాయి అనేసి అని అంటారు. అలాగే డెటాల్ స్ప్రే ఉంటుంది చూడండి, గోడలకు రాస్తే పోతుంది అనేసి అంటారు. ఒక క్లాత్కు రాసి గోడలకు రాస్తే పోతుంది అనేసి అన్నారు. కానీ నేనైతే ఒక బల్లు ఉన్న దగ్గర ఒకటి సైడ్ మొత్తం రాశాను, అక్కడే ఉందన్నమాట. అటు ఇటు తిరిగింది, దానివల్ల ఏం యూజ్ లేదు. ఇది వచ్చేసి ఫ్రేమ్ చూపించాను కదండి మీకు, అది వచ్చేసి మా తమ్ముడైతే మా ఫస్ట్ యానివర్సరీకి అయితే గిఫ్ట్ ఇచ్చిండనమాట. సాంగ్స్ పెట్టానండి. ఏదన్నా మనకు నచ్చింది చేసుకుంటూ పని చేస్తే ఏం ఏర్పడదు అనమాట. నాకు సాంగ్స్ పెట్టి పని చేయడం చాలా ఇష్టం, ఏర్పడదు ఎంత పని చేసినా, సో అందుకే పెట్టాను. ఇంకా మొత్తం అయితే తీసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అనమాట. దీంతో సెల్ఫ్ క్లీనింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది, మంచిగా బాగుంది. ఇప్పుడు దీంతో అయితే క్లీన్ చేద్దాము. మీకు చిన్న చిన్న పేపర్స్ వల్ల ఏం పురుగులు వస్తాయో చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బ్యాక్ కెమెరా కనిపిస్తలేదా? ఇదిగోండి, ఇగో ఈ పురుగులు వస్తాయన్నమాట. ఈ పురుగులు వస్తాయి, బొద్దింకలు కూడా చిన్నవి వస్తాయన్నమాట. చాలా ఉన్నాయి. ఇప్పుడు పేపర్ తీసారు, ఇది మస్తు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈజీగా ఒక 5-6 వరకు వచ్చాయి. ఇంక ఉండొచ్చు, దాగా ఉన్నాయి చిన్న చిన్న అక్కడక్కడ. బాగా బూజు పట్టేసింది అనమాట. అవి షీట్స్ పెట్టామనుకోండి పేపర్స్కే వస్తాయి అనమాట, షీట్స్కి రావు. ఇక్కడ కూడా ఒకటి దాగున్నట్టుంది. బాగా డస్ట్ పట్టేసిందండి, వామ్మో. ఎప్పుడు ఊపిక క్లీన్ చేసుకోవాలంటే ఏం క్లీన్ చేసుకుంటామండి, చాలా టైం పడుతుంది. ఇంత ఓపిక ఏముంటుంది యాక్చువల్గా. అసలు అయితే ఏం తెచ్చుకోవద్దు, ఏవో కొన్ని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సెల్ఫ్స్ ఇలాగే ఉండేవి. సో ఇలా ఊరికే ఉట్టిగానే బోర్డే అంటే నార్మల్గా మనము అంత నాకేమో నిండుగా ఉండాలి, మంచిగా అనిపిస్తుంది అనమాట. నేనేం చేసిన ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని సెల్ఫ్స్ ఉన్నాయి అక్కడ కూడా, ఎందుకు ఇట్లా మొత్తం బోర్డగా ఏదో లేని లోట్లాగా అనిపిస్తుంది అనేసి డెకరేషన్ ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. ఇదిగోండి ఇన్ని అయినాయి అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చాక ఇంకా మానవి నేమ్ లెటర్స్ది ఇంకా పక్కన పెట్టడం ఎందుకు, మానవి లెటర్ ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అదొకటి పెట్టేశాను. ఇంకా అది ఇంకా అంత ఫుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి చాలా వరకు తీసేస్తాను నేనైతే. ఏమో అన్ని పెట్టడం వల్ల అది మనం ఇప్పుడు క్లీన్ ఏం లేవనుకోండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఉందనుకోండి చాలా టైం పడుతుంది కదా. ఏదైనా మనకు ఏది నచ్చితే అది టక్కటక్క ఆన్లైన్లో బుక్ చేయడం, తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకైతే చాలా అనమాట. నచ్చింది అనేసి అంటే కొనేస్తూ ఉంటానన్నమాట. ఇది దీంట్లో బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. ఏదైనా సెల్ఫ్ ఖాళీ ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఒక సెల్ఫ్ ఖాళీ ఉందనుకోండి, దీంట్లో ఏం పెట్టాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేనైతే ఈ సెల్ఫ్స్ అన్ని కింద మొత్తం ఖాళీగానే వస్తున్నా. ఇప్పుడు మా ఆయన వచ్చేసి లోపల పెట్టే హెల్మెట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా సెల్ఫ్స్ అనేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాడు. మానిపాప బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా నేను కూడా మానిపాపకు అంటే మానిపాపది కూడా అది మేకప్ చేసేదంతా ఇంకా హాలనే చేసేస్తాను అనమాట. అందుకే దానికి సంబంధించి కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఖాళీగా ఉందనుకోండి ఏదో ఒకటి వాళ్ళు కూడా పెడతారు, నేను పెడతాను వాళ్ళు పెడతారు, అందరూ సరిపోయామన్నమాట. టీవీ కూడా తీసేసానండి. సాంగ్స్ పెట్టేసుకొని చేసుకుందాం, ఏర్పడదు పని. నాకు నిజంగా ఏదైనా నచ్చింది పెట్టేసుకొని చేసుకుందాం అనుకోండి వర్క్, ఇంకా అది ఏర్పడదు అనమాట. ఎంత చేసినా కూడా ఏర్పడదు. ఇప్పుడు నాకు ఇది ఒక 1 అవర్లో అయిపోవాలి. అంటే 3:30 వరకు అయిపోతే నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి మానిపోకొని తీసుకురావాలన్నమాట స్కూల్కి వెళ్ళి. టైం అవుతుంది కదా మళ్ళీ, ఆ టైం వరకు అయితే ఏం కాదు, అవుతుందిలేండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసి చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి వాటర్ది కుండ రంజన్ ఉందన్నమాట, దానికి ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా సెల్ఫ్స్ అయితే క్లీన్ చేసేసాను. ఇది మేము రాకముందు నుంచే ఉంది. ఇది ఎవరో ఎట్లా పగిలిందో తెలియదు, పెట్టించుకోమని వాళ్ళు ఇంతకుముందు ఉన్నో చెప్పారు. చిన్న పాప ఉంది కదా మళ్ళీ తాకితే కుచ్చుకుంటుందేమో అనేసి అన్నారు, కానీ వాళ్ళు పెట్టరట.
మనీలో అయితే మనం ఏదైనా పోగానే టక్కున చేయించుకుంటాము, ఏమన్నా అవుతుంది ఏంటనేసి. రెంటిల్లు కదా అండి, ఇప్పుడు మనం చేయించలేము, మనం చేయించి మన రెంటిల్లు కాబట్టి మనం ఉండేది మనం ఏం చేపిస్తామండి మనం వాళ్ళది. సో ఇది అందుకే పేపర్ పెట్టేశాను అనమాట, ఇది అవపడకుండా మనకి. సో దాని జోలికి అయితే వెళ్ళట్లేదు ఇప్పటివరకు అయితే. మేము వచ్చినప్పుడు అయితే ఈ ప్లగ్స్ ఇక్కడ కింద ప్లగ్స్ కూడా ఇచ్చారు కదా టీవీకి అనేసి, అదంతా పని చేయలేదండి. వచ్చాక ఒక 2 మంత్స్కు అనగానంగా ఇంకా అయిందనమాట వర్క్. మనం అనగానే కూడా దొరకొద్దా అండి, చేసేవాళ్ళు కూడా దొరకాలి కదా. సో లేట్ అయిపోయింది అనమాట, డిలే అయింది. కొన్ని చేయించుకున్నాము ఇంట్లోకి వచ్చాక, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. మా కిచెన్లో కూడా మెస్ డోర్ పెట్టేసానండి అనేసి అన్నాను. కిచెన్లో ఒక డోర్ ఉంది కదా బయటికి అటు సైడ్ వెళ్ళనికి, సో దానికి కూడా మెస్ డోర్ పెట్టండి అనేసి అన్నాము. ఇప్పుడు మనం వంట చేసాం అనుకోండి, గాలి పోవాలనేసి అంటే ఆ డోర్ తీసి ఉంచితే కోతులు వస్తున్నాయి, అందుకే పెట్టమన్నాము. కానీ పెట్టనంటది, 5-6 వేలు ఎక్కువ అవుతాయి అనుకుంటా దానికి. డోర్కు తెలిసే ఉంటుంది కొందరికి, సో దానికి అది పెట్టియమనేసి అన్నారు. కొన్ని మ్యాండేటరీ మాత్రం కంపల్సరీ పెట్టించాము. ఇదిగోండి మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఫస్ట్ అయితే సెల్ఫ్స్లలో ఆ పేపర్స్ వేద్దాము. పేపర్స్ వేసాక ఇవన్నీ మనమైతే క్లాత్లు తీసుకొని అయితే మొత్తం అయితే చేసేద్దాము. ఇక్కడ కొన్ని పెట్టేసాను, అక్కడ కొన్ని పెట్టేసాను అనమాట. ఇప్పుడు సెల్ఫ్లకు ఇప్పుడు మనం ఈ సైజు చూసుకొని, నార్మల్గా నేను ఇట్లా పెట్టేసి చూసుకొని అన్నిటికీ వేసేసుకున్నాక తర్వాత ఇంకా వీటి పని పట్టేద్దాము. ఇది ఈజీ, ఒక అర్ధ గంటకి ఎక్కువనే పడుతుంది. టైం అయితే ఎంత అవుతుంది చూడండి, 2 అవుతుంది, 2:07 అవుతుంది. అయ్యాక చెప్తాను ఎంత అయింది అనేసి. మొత్తం అయ్యాక కూడా చూద్దాం, ఓకేనా? చూస్తూ ఉండండి వీడియో. ఇదిగోండి నేను ఎలా చేస్తున్నాను చూపిస్తాను మీకు, సైజ్ ఎలా కట్ చేసుకుంటున్నాను ఏంటి అనేసి. నార్మల్గా నేను ఇలా చూస్తున్నాను, ఇలా చూసేసి మళ్ళీ అలాగే అక్కడ పట్టేసుకొని ఇక్కడ చూసి దాని సైజ్ చూసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు ఇది కట్ చేసేసి వేసేయడం అనమాట. కట్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు వచ్చే సైజ్ చూసుకున్నాను కదా. సో ఇదైతే ఇట్లా పెట్టేసి మడత పెట్టేసి ఇలా పెట్టి ఇలా అంటే స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. కట్ చేస్తుంటే కూడా మనకు ఒక ఇద్దరు ఉంటే ఫాస్ట్ ఒకరు పట్టుకొని కట్ చేసేటోళ్ళు ఒకరు ఉంటే ఈజీగా అయిపోతుంది. కొంచెం నాకే కదా కొంచెం టైం పడుతుంది. ఇది పెట్టడానికే చూడండి 1/2 అవర్ నుంచి వెళ్ళి ఎంత అంటారో. సైజ్ చూసుకోవాలి, ఇష్టం ఉన్నట్టు కట్ చేస్తే కాదు కదా, ఆ సైజుకి తగ్గట్టు కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి కటింగ్ అయితే చేసేస్తాను, ఇంకా సెల్ఫ్లో వేసేస్తా. నేనే కొంచెం ఎక్కువ కట్ చేశాను అనమాట, ఎందుకంటే ఒక కిందికి ఉంది కదా, ఇది కనిపించకుండా అన్నట్టుగా కొంచెం ఎక్కువ కట్ చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. నేను చూసుకుంది పైన, మీరు కింద చూపిస్తున్నారు, పైసలకి కూడా సేమ్ ఉందనమాట. సో దాని తగ్గట్టు నేను కట్ చేసేసుకున్నాను. పైన కూడా వేసేస్తాను. ఇంకా ఎటు చూపించిన అటు సైడ్ కదా, ఓకే ఇలా పెడితే కనిపిస్తుంది అనుకుంటా. ఇదైతే దీంట్లో వేసేసుకున్నాను. ఓకే, ఫైనల్గా నా సెల్ఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి సెల్ఫ్స్లలో అయితే వేసేసాను అన్నమాట. నేను కింద 2 మాత్రం వదిలేసాను అనమాట, ఎందుకంటే టైల్స్ వచ్చేసాయి వాటికి. సో కింద నేనేం పెట్టాను కాబట్టి, టైల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నీట్గానే ఉంటుంది. పెట్టినా కూడా జారిపోతూ ఉంటుంది, తీస్తూ ఉంటాం అనమాట. దాంట్లో ఏం పెట్టాం కాబట్టి సో అది ఉండదు, గాలికి ఉండదు అనేసి తీసేసాను అనమాట, పెట్టట్లేను. సో మనం యూజ్ చేసే వరకు. పైన కూడా పెట్టలేదండి నేను, ఇంకా పైన కూడా పెట్టలేదు. ఓన్లీ అంతకుముందు కూడా ఊరికే ఫొటోసే పెట్టేశాను. ఇంకా ఆడ పెట్టాలంటే ఈజీగా ఒక 2 మీటర్స్ పడుతుంది దానికి. దీనికే చాలా వరకు అయిపోయింది ఈజీగా. 5 కాదు ఎక్కువనే అయిపోయిందండి, చాలా వరకు అయిపోయింది. ఇంకొక దానికి ఇక్కడ పెట్టేసామంటే ఇక్కడ పెట్టడానికి కూడా లేదనమాట. ఎందుకు అంటే సెల్ఫ్స్లో అన్నిటిలోనూ ఎలా పెట్టేశాను, ఇదిగోండి డబల్ అన్నిటికీ అలాగే అయిపోయాయి అనమాట. దానివల్ల కొంచెం ఎక్కువ అయిపోయాయి మీటర్స్, వీటికే సరిపోయాయి అనమాట. కొంచెం ఏదో మిగిలింది, ఇంకా దానికి దేనికి యూజ్ కాదు. ఇంకా అది దీనికి కూడా పట్టట్లేదు, సన్నగా ఉంది. సో తీసేసాను. నీట్గా అయితే ఈ సెల్ఫ్స్లో అయితే ఓకేనా. ఇప్పుడైతే ఇవైతే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వీటిని మనం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. 1/2 అవర్ వరకు చేస్తాను. తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి మానిపప్పని తీసుకురావాలి కదా, మళ్ళీ కొంచెం లేట్ అయితే మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు, ఆమె ఉంటుంది. అందుకే ఇంకా వెళ్ళేసి తీసుకొచ్చాకనైనా చేసుకోవచ్చు. 1/2 అవర్లో ఇవన్నీ మనము క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఈ డస్ట్ ఉంది, కాకపోతే ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. ఇందులో పెట్టేసే వరకే చేద్దాం అనేసి అనుకుంటున్నాను, కానీ అట్లా చేద్దాం అనేసి అనుకున్నా ఏం పెట్టాలి ఏమొద్దు అనేసి ఆ థింకింగ్ మళ్ళీ అదో టైం పడుతుంది. సో అందుకే ఏది దొరికితే చేతికి టకటక అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఏదేం పెట్టాలో అవన్నీ చేసేసుకుంటే అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక 2 క్లాత్లు అయితే చూద్దాం. మనము క్లాత్లు తీసుకోవాలి కదా, అందులోనే ఒక దాంట్లో వాటర్ తీసుకొచ్చుకుంటాను. ఇదిగోండి ఒక దాంట్లో వాటర్ తీసుకొచ్చుకున్నాను, అలాగే ఒక 2 క్లాత్లు అయితే తీసుకొచ్చుకున్నాను. ఒకటి వచ్చేసి తడికి పెట్టేసుకుంటాను ఈ చిన్నది, ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇది పెద్దది వచ్చేసి తుడుద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా తుడిచినాక తర్వాత వాటర్ తోటి తుడిస్తే బెటర్ కదా, మళ్ళీ
డైరెక్ట్ దాంట్లో తుడిచినా కూడా తడికి అది అక్కడనే అంటుకొని పోతుంది అనమాట, పోదు, డస్ట్ అనేది పోదు. అందుకే ఫస్ట్ మానిపాప డాగ్. ఇదైతే చాలామంది వీడియోస్లలో అంటే నార్మల్గా ఫొటోస్లో చూసి రియల్ డాగ్ లాగా ఉంది అనేసి అని అంటున్నారు, కానీ కాదు, రియల్ది కాదు, బొమ్మ అనమాట. చూడండి, ఇది ఎక్కడ తీసుకొచ్చా, వేములవాడ అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు వేములవాడలో తీసుకున్నాం అనేసి అనుకుంటున్నా. దీనికి కోతులు కూడా భయపడుతున్నాయండి. ఇది రియల్ కోత అనుకొని నేనైతే ఏం చేస్తున్నా అంటే నా చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి అనేసి కోతిని ఏం చేస్తున్నా చెట్ల మధ్యలో పెట్టేస్తున్నా. అంటే సారీ, ఈ డాగ్ని ఏం చేస్తున్నా చెట్ల దగ్గర పెట్టేస్తున్నాను అనమాట కాపలాగా. దానికి అవి భయపడుతున్నాయి అనమాట, భయపడిపోతున్నాయి. అందుకే అప్పుడప్పుడు కోతులు వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటా. చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. బంగారుతల్లి మంచిగా ఉంది ఇప్పటివరకు, చాలా డేస్ అవుతుంది, 1 year దాటింది అనమాట అది తీసుకొచ్చి. ఇంక ఇవి వచ్చేసి గుర్రాలు షిరిడీలో తీసుకొచ్చుకున్నాను. షిరిడీ ఫస్ట్ టైం వెళ్ళిన నేను, అంటే వెళ్ళి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానటండి, కానీ గుర్తులేదు నాకు. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట, నేను మా ఆయన కలిసి వెళ్ళాము. మా ఫ్యామిలీ మొత్తం, మా పాప పుట్టినాక వెళ్ళాము షిరిడీకి. సో అక్కడికి వెళ్ళినప్పుడైతే ఈ గుర్ర బొమ్మలు అయితే తీసుకొచ్చుకున్నాను. 250గా ఏమో ఇచ్చారండి, 2 ఇచ్చారు, పేరు వచ్చింది. సో అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం ఇది టైం పడుతుంది. ఫస్ట్ నేనేమో డ్రై క్లాత్ తోటి తుడవాలి, తర్వాత మళ్ళీ వెట్ క్లాత్ తోటి క్లీన్ చేయాలి. ఇది పెద్ద పని. నాకు పేపర్స్ వేయడానికి చాలా టైం పట్టింది. సో వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది, అందుకే నేనైతే ఎక్కువ చూపించాలి అనేసి అయితే అనుకోవట్లేదు, కొంచెమే చూపిస్తాను మీకు వచ్చేసి. ఎందుకంటే అవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే నేను ఎందుకు అనేసి. క్లీనింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కానీ నార్మల్గా నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇలా తుడుచుకొని తర్వాత తడి క్లాత్తో తుడుచుకుంటాను అనేసి, ఇక అలాగే చేసేస్తాను అనమాట అన్నీ. మళ్ళీ లెంత్ ఎక్కువైనా మీకు బోర్ కొడుతుంది. ఆల్రెడీ ఒకటి 2 చూపించాను కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది కాబట్టి, సో నో ప్రాబ్లం. ఇంకా అందుకే ఇంకా నేనైతే వీడియో అయితే ఒక 2, 3 తీసి మీకు చూపించి తర్వాత నేను ఫాస్ట్గా క్లీన్ చేసుకున్నాను. వీడియో ఆన్ చేసి ఉందనుకోండి, కొంచెం మీకు చూపించడానికైనా మంచిగా నీట్గా చూపించుకుంటా ఇలా తీయడానికి కొంచెం టైం పడుతుంది. నిజంగా టైం వీడియోస్ తీయడానికి, వీడియోస్ తీస్తూ ఏదైనా వంట చేసినా కూడా అండి, వీడియో తీస్తూ చేయాలి అనేసి అనుకుంటే దానికి కొంచెం ప్రాసెస్ ఇంకా వేరేలాగా ఉంటుంది అనమాట. మనము ఏ వీడియోలే అనుకోండి ఫాస్ట్గా చేసేస్తాం. అదే వీడియో ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము, అందులో పడుతుందా, ఇలా పడుతుంది, ఎట్లుంది వీడియో, అటు ఇటు కదులుతుందా, ఎలా ఉంది అనేసి చూడాల్సి వస్తుంది అనమాట. అదే ఏం లేకుంటే ఫాస్ట్గా చేసేస్తే, అదే వీడియో పెట్టుకొని చేసింది అనుకోండి ఇంకా అర్ధగంట నాకు ఎక్కువనే అయిపోతుంది అనమాట. అర్ధగంట వంట నేను ఏం లేకున్నా అంటే నార్మల్గా నేను ఏం చూడకుండా ఫాస్ట్గా చేసేసాను అనుకోండి, అదే వీడియో ఆన్ చేసి చూపిద్దాం అందరికీ అనేసి చేస్తున్నాను అనుకోండి, వీడియో ఆన్ చేసి పెట్టాను అనుకోండి, ఇంకో అర్ధగంట వేస్ట్ అయిపోతుంది అనమాట నాకు టైము. ఇదిగోండి ఇంకొకటి, ఈ 2 అంతా అయ్యాకనైతే మీకైతే చూపిస్తాను, ఓకేనా. క్లీనింగ్ అయితే చేసేసుకొని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అంటే ఈ ఫ్రేమ్స్ లాంటివన్నీ క్లాత్ తోటి అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా. సో ఖరాబ్ అయ్యేటివన్నీ ఇట్లా అంటే ఇట్లా వాటర్ బాగా ఎక్కువ వస్తే ఖరాబ్ అవుతాయి కదా ఈ ఫ్రేమ్స్ లాంటివి, చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి కొన్ని, అలాంటివన్నీ క్లాత్తో టిప్ చేసుకున్నా. అయితే కొన్ని వచ్చేసి వాటర్లో వేసి క్లీన్ చేసినా ఏం కదనమాట. అలాంటివి ఇప్పుడు నేను తీసుకెళ్ళి బకెట్లో కడిగేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను, మీకు కూడా చూపిద్దాంలే కొన్ని అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా వాటర్లో వేసి కడిగినా కూడా ఏం కాదనమాట కొన్ని. సో అందుకే చూపిస్తున్నాను అనమాట మీకు. ఎందుకో ఇందులో పిక్ మంచిగా అనిపిస్తుంది, ఇందులో తీస్తే అందుకే తీస్తున్నాను ఒకటి. ఇంక ఈ బకెట్లో వేసేసి ఇలా రాస్తే కథం, ఇలాగే మనం తీసేసి ఇంకా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా దీనికి డస్ట్ ఉంది అలాగే ఉండిపోతుంది, ఓన్లీ తడి మాత్రమే అంటుతుంది. అందుకే ఇది ఒక పురుగు కూడా వచ్చింది ఇలా. ఎట్లా వస్తున్నాయో నాకు అర్థమవుతుంది అసలు, చిరాకులు వస్తున్నాయి, బాగా పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులు అని చెప్పాను కదా మీకు, అదే జర పురుగులు అంటున్నా, అదే కాక్రోచెస్, అవైతే చాలా వస్తున్నాయండి. చిరాకు వేస్తుంది నాకైతే. ఇలాగే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం క్లాత్ వేసేసి ఆ క్లాత్లో ఇవైతే పెట్టేస్తున్నాను. ఫ్యాన్ వేసాను, ఫ్యాన్ కింద ఆగుతాయి అన్నమాట. ఇక్కడ వీక్ చేసేసి ఇక్కడ రెడీ అయ్యి మాడిపాపకి తీసుకొస్తా. 3:30 అవుతుంది ఆల్రెడీ, కొన్ని ఉన్నాయి కదా అనేది ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని పోదాం. ఇక మనం మాడిపాప దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి ఇవన్నీ తీసుకెళ్ళి ఇలా ఈ క్లాత్లో పెట్టేసాం అనుకోండి. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము అంటే కొన్ని వాటర్లో, ఎక్కువ వాటర్లో అది బకెట్లో వేసేసి చేశాను కదా. సో అవి వచ్చేసి కొంచెం డ్రై అయ్యాక పెడతా, తడిగా పెట్టామనుకోండి పురుగులు వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్స్ అలాంటివన్నీ పైన పెట్టేస్తాను కదా, ఇప్పుడు అవి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే అవి పెట్టేసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వరకు అయితే పెట్టేసుకుంటాను నేను, తర్వాత మిగతా చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది పెడదాం. ఫ్రేమ్ వచ్చేసి తమ్ముడు మా యానివర్సరీకి తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ యానివర్సరీకి తమ్ముడు ఇచ్చింది అనమాట, చిన్న తమ్ముడు బన్నీ.
సో ఇది వచ్చేసి షిఫ్టింగ్. మనం ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చే టైంలో ఒకసారి అయితే గ్లాస్ అయితే పగిలింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫ్రేమ్ పెట్టించామన్నమాట. అంటే గ్లాస్ అనేది పెట్టించాము. మళ్ళీ ఒక 350 ఏమో అయిందనమాట. గ్లాస్ పడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ పైన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి తెలిసి దానికి ఆల్రెడీ ఒక బ్లాగ్ చేశాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. అమ్మదన్నమాట ఫోటో. ఈ ఫోటో అయితే నెక్స్ట్ పెట్టేస్తాను ఇక్కడ. దీనికి ఒకటి అది ఉంది, ఇది కూడా పెట్టేసి. ఇది సరిపోతాయండి, పెద్ద తెచ్చుకుంటాను స్టూల్. చిన్న సరిపోతుంది. ఈ స్టూల్ అయితే పై వరకు అందుతుంది కొంచెం. ఇది పెట్టేస్తాను నెక్స్ట్. ఇది మ్యారేజ్ అప్పుడు వచ్చింది అనమాట. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ నానమ్మ అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ పెట్టడం అయిపోయింది. ఈ గుడాలో పైన పెట్టాలి. ఈ గుడాలు ఇవే అండి పైన అయితే. ఇప్పుడు వచ్చేసి కింద సెల్ఫ్స్ చదువుతాము. ఇప్పుడు నేనైతే మొత్తం పెద్దగా చూపిస్తాను అండి. ఎందుకు ఏముంది మంది మొత్తం పెద్దగా నీట్గా చూపిస్తాను, మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇది చూడండి. టీవీ యూనిట్ దగ్గర మొత్తం సెల్ఫ్స్ అన్నీ ఇలా నీట్గా చదివేశాను అనమాట. పైనుంచే చూపిస్తాను. పైన వచ్చేసి అంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోయాయి అనమాట. కాకపోతే క్లీనింగ్ చేసాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదిగోండి మాన్యులేటర్స్, కొన్ని బొమ్మలు అయితే అక్కడ పెట్టేశాను. బొమ్మల సెక్షన్ మొత్తం పైన అంతే, ఇంకా కింద ఉండవు బొమ్మలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవుడికి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ముద్దుంది అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మావన్నమాట ఫొటోస్ అందరివి ఒక ర్యాక్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఖాళీ ఉంది. కింద వచ్చేసి మాన్వివి. ఇంకా టీవీ కింద ఇలా పిల్లోస్ ఉండే 2 పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కడపకేసి ముగ్గు ఉందన్నమాట. సో అది పెట్టేశాను. ఇక్కడ డాగ్ ఉంది కదా, ఇక్కడ సడన్గా చూస్తే మాత్రం రియల్ డాగ్ లానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాటిల్స్ ఓన్లీ, బాటిల్స్ పెట్టడానికి. ఇది మానిపాపకు చిన్న గ్లాస్ అండి. ఇది నోట్లో పెట్టేసుకొని తాగుతుంది అనేసి ఒక చిన్న గ్లాసు ఇందులో నుంచి ఇలా పోసిస్తే అవి తాగుతుంది అనేసి అలా పెట్టేశామన్నమాట. ఇక్కడ వచ్చేసి దేవుడి పెట్టేశాను. శివుంది, అలా దియాస్ ఉన్నాయి కదా, కొంతమంది దగ్గర ఆవులే కదా, అది కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవుడికి సంబంధించి ఉంది. మొత్తానికి అయితే నా సెల్ఫ్స్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నాకు ఒక 2 అవర్స్ పట్టిందండి. మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, నేను మళ్ళీ పెడతా పోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, సో మళ్ళీ మార్నింగ్ తీసుకురావడం, నేను రెడీ అయ్యి మార్నింగ్ తీసుకొచ్చి నాకు కొంచెం గ్యాప్ వచ్చిందనమాట 1 అవర్. సారీ, ఫైనల్లీ అయిపోయింది. వాచ్ గోడ గడియారం మీద ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ ఒక మొల ఉంటే దానికి పెట్టేశాను. కాకపోతే చేంజ్ చేయాలి. ఇక్కడ ఎందుకో పడిపోతుందేమో అనిపిస్తుంది. మొల వచ్చేసి చాలా కొత్తగా ఉందన్నమాట. లోపలికి దిగలేదు మొల. అది కొంచెం ఏదో ఉంది, బాగా ఆలస్యం మాత్రం కింద పడుతుందేమో అనిపిస్తుంది. దాన్ని ఒక్కటి సెట్ చేయాలి. టైం వచ్చి చూడండి 5:30 అవుతుంది. మణిపాప గుడిగో తింటుంది. ఆమె ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతుంది. చేతులు కట్టుకొచ్చుకోవాలి వేసేసి. ఫైనల్గా అయితే నాదైతే అనుకున్నది అయింది. ఇది కూడా చదరాలి. నెక్స్ట్ చదువుతాము. ఇంకా 2 రూములు కూడా ఉన్నాయి. కిచెన్ అయిపోయింది, ఇది అయిపోయింది కదా. ఇదంటే ఓన్లీ ఇక్కడ వరకు అయిపోయింది కదా. మళ్ళీ ఇది తీసేసి పైది అంతా ఫ్రిడ్జ్ది మ్యాట్ తీసేసి ఫ్రిడ్జ్ కవర్ తీసేసి క్లీన్ చేయాలి. కొంచెం అక్కడక్కడ దులిపేది ఉంది, అది కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ రూము ఈ రూము ఒకరోజు ఈ రూమ్ అవుతుంది, ఒకరోజు ఆ రూమ్ అవుతుంది అనమాట. మెల్లమెల్లగా అవుతా ఉందండి. ఎప్పుడు అనుకున్నాడు కానీ 8 అయిపోతుంది. ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అనుకోండి, దాన్ని యూజ్ చేయాలనిపిస్తుంది అనమాట మనకు. సో అందుకే నాకు ఈ సెల్ఫ్స్ కోసం ఇది ఆర్డర్ చేశాను కదా షీట్. సో అది యూజ్ చేయాలి కాబట్టి మనము అది ఇక్కడ పెట్టడానికి కాబట్టి ఈ సరడం అయిందనమాట. ఏదైనా కొత్త వచ్చిందంటే కంపల్సరీ అది ఏమంటే యూజ్ చేయాలనిపిస్తుంది అనమాట. అందుకే కొత్త దాని మీద కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు యూజ్ చేస్తామని. సో ఇంకా అది రావడం వల్ల ఇది క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫైనల్లీ లుక్ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి. ఇదండి ఈ రోజు లాగైతే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.